ఇదంతా నందరాడ. ఇల్లు కూడా బాగానే కట్టుకున్నారు. ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళో చాలా స్వర్గంగా ఉంటుంది. వాళ్ళు ఆ ఊర్లో ఇంకో ఊరికి వెళ్ళడానికి కొంచెం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ ఊర్లో వాళ్ళ వాల్యూలు కూడా గజాల వాల్యూలు, సెంటు వాల్యూలు ఎక్కువ ఉంటాయి. ఆ ఊరు దోసకాయలపల్లి కూడా మంచి పేరు. దోసకాయలపల్లి పూర్వం నా దగ్గర గదిలో చదువుకున్న ఐటీఐలో చేరి చదువుకునే వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవారు. ఫ్రీగా ఇచ్చేవాడిని గది. ఇది మనకి ఇంకో చెట్టు ఒకటి ఉంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు తీయడానికి ప్రయత్నిస్తాను. చాలా పెద్ద చెట్టు, బహుశా నేను అనుకోవడం 100 years ఉండొచ్చు. ఇది ఎవరి కష్టం వాళ్ళది. తెల్లారు లేస్తే పొద్దు తిరుగు బయలుదేరాలి. మధ్యాహ్నం ఆకలేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోకూడదు, గుండె జబ్బులు వస్తాయి. సాయంత్రం పెందరాళ్ళే పడుకోవాలి, పెందరాళ్ళే తినాలి. ఇదంతా పద్ధతి ప్రకారం కనుక వెళ్ళిపోతే లైఫ్ చాలా బాగుంటుంది. యూట్యూబ్లోకి రారా? వస్తారు ఆటోమేటిక్. అది బిజినెస్ చేసుకున్నప్పుడు మేము వస్తాం. ఇద్దరు బిజినెస్ చేస్తే నిజంగా చూడాలండి. ఎవరికి ఏం కావాలి. పామాయిల్ ఇది ఓన్లీ 2 to 3 years. ఇది ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. పామాయిల్ గురించి చెప్పాలి అంటే మీకు ఎక్కువ నెలకి సంవత్సరానికి 80,000 రూపాయలు ఈల్డ్ ఎక్కువ వచ్చినప్పుడు మగత అంటే సంవత్సరానికి 80,000 ఎకరానికి ఇస్తారు. ఇవన్నీ మర్రి ఓడలు, ఇవన్నీ ఓడలే. రోడ్డు పక్కల్ని తోటలు, వాటి గురించి అయితే తీస్తుంటా. మళ్ళీ గుర్తెట్టుకోండి, ఇది బొరుపొడి. ఇది కర్నల్ రాజు గారు కూడా ఇక్కడ పెద్ద పేరు. కర్నల్ రాజు గారు ఆయన ఎవరి ప్రాంతం వాళ్ళకి బాగున్నప్పుడు చాలా వాల్యూలు కూడా అక్కడ ఎక్కువే ఉంటాయి. ఏదో ఒక టౌన్లో ఉండే వాల్యూ ఈ పల్లెటూరులో ఏముంటుందని అనుకోవద్దు. అక్కడికక్కడ వాల్యూలు వాళ్ళలో వాళ్ళు కొనుక్కునే వాల్యూలు అవసరాన్ని బట్టి మనకు కూడా ఆశ్చర్యం వస్తుంది. పిఠాపురం ఊరు తక్కువ అంచనా కట్టకండి. పిఠాపురం ఊళ్ళో వాళ్ళు చాలా రేట్లు పెట్టుకుంటారు. అక్కడ స్థలాలు ఎక్కువ రేట్లు ఉంటాయి.